సాయి గోపాల్ గారు, ప్రభాకర్ గారు, మరి రాఘవరెడ్డి గారు, శర్మ గారు, సంజయ్ రెడ్డి గారు, మనోహరరావు గారు, రెహమాన్ గారు, అహ్మద్ గారు, మూర్తి గారు, గంగారెడ్డి గారు, వెంకటరాజు గారు, విప్లవ దత్త గారు, శ్రీనివాసరావు గారు, మరి అలాగే సమన్వయ పరిషత్ పార్వతీదేవి గారు, నాకు జరపబడి నమస్కారాలు. ఇక్కడున్న బాలికలు, విద్యార్థులు వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. కార్యక్రమం కొన్ని కార్యక్రమాలు కొన్ని రకాలు ఉంటాయి. కర్నూలులో ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత చాలా కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాల్లో రావటం, మధ్యలో వెళ్ళిపోవటం జరుగుతుంటుంది. అన్నిదా భావించదంటే అందరినీ తృప్తిపరచాలి. ఎక్కడ మనం ఎవరిని అసంతృప్తి చేసినా వాళ్ళు ఇబ్బంది అవుతారు. అందుకే రావటం, కలవటం, మీ ఆశీర్వాదాలు తీసుకోవటం, మరి ఇంకో కార్యక్రమంలో పాల్గొనటం. కొన్ని చోట్ల చాలా కార్యక్రమాలు అట్ ఏ టైం వస్తుంటాయి. ఎవరు రిఫ్యూజ్ చేసినా రాలేమన్నా అదొక బాధతో ఉంటారు, లేకపోతే మమ్మల్ని మా మీద బాధపడటం జరుగుతుంటుంది. సో క్షమించాలని కోరుతూ మధ్యలో రావటం. ఇప్పుడే టెంపుల్లో కార్యక్రమం ప్రతి సంవత్సరం అక్కడ వెళ్తాం, వారికి తెలుసు. ఆ కార్యక్రమం చూసుకొని ఇప్పుడు రావడం అక్కడ కొద్దిగా లేట్ అయింది. మరి అలాగే కార్యక్రమంలో గురించి మాట్లాడే ముందు మహాత్మా గాంధీ గారు, కీర్తిశేషులు శర్మ గారు, వీరు మనతో లేరు, కానీ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు చేసిన త్యాగాలు మన కళ్ళ ముందే ఉంటాయి. మరుపు అనేది మనుషులకు చాలా త్వరగా వస్తుంది. మనం పుట్టినప్పుడు అంటే ప్రపంచంలో మానవ జన్మ పుట్టినప్పుడు కులాలు లేవు. కులాలు అనేది వారు చేసే వృత్తుల ద్వారా కులాలు ఉండడం జరిగింది. వారు చేసే పద్ధతుల ద్వారా, కుల వృత్తి ద్వారా కులాలు పుట్టడం జరుగుతుంది. 4 కులాలతో మొదలైంది బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు. మరి అది శూద్రుల నుంచి వివిధ శూద్రులు అంటే చెడ్డ పేరు కాదు, వాళ్ళు ఆ వృత్తులు డివైడ్ అయినాయి. చాలా మక్కువగా డివైడ్, కుమ్మరని, మంగళని, దోబి అని రకరకాలుగా వృత్తులు రావటం, ఆ వృత్తులు సరిగ్గా వాళ్ళు పేరు రావడం జరిగింది. ఇది మనం నాకు తెలిసిన నాలెడ్జ్తో మేము చెప్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మన కులాల్లోనే ఇబ్బందులు పడుతున్నాం. మనమంతా వేరే అనుకుంటున్నాం. కులస్తులు అంటే ఓసీ కులస్తులు అంటే కొద్దిగా ఆ వ్యాపార పరంగా ఉన్నవారు డబ్బులుగా ఉంటారు. బ్రాహ్మణులు విద్యావంతులు, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రెడ్డి గారు అధికారులతో ముందుంటారు. వీళ్ళంతా ఓసీగా ఉండిపోయినారు. మరి ఇలాంటి ఓసీలకు, బీసీలకు, ఎస్సీలకు కొద్దిగా దూరం ఎక్కువ వస్తున్నది. నాయకులకు దూరం ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు మహానుభావులు ఉన్నారు, గాంధీ మహాత్ముడు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు. శర్మ గారికి ఇటువంటి గవర్నమెంట్తో మనం కలిసి చదువు చూస్తూ మన ప్రాంతం వాళ్ళు, మన పేరు చేసిన వాళ్ళు ప్రాంతంలో వారికి ఇటువంటి మనం గౌరవం చేయలేదు. మహాత్మా గాంధీ గారికో, పరిశ్రమకో జయంతి ఉత్సవాలు జరిగిందంటే కులాలు, వైశ్యులను వచ్చి వేస్తున్నారు. అక్కడ కొద్దిగా కోసే వాళ్ళు కొద్దిగా వస్తున్నారు. పొట్టి శ్రీరాముడు తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం పోరాడే కానీ వైశ్యుల కోసం ఎక్కడ పోరాడేది చరిత్రలో లేదు. కానీ వేసుకునేది ఒక వయసులు మాత్రం వేస్తున్నారు. బికాజ్ ఆయన వయసులు కాబట్టి మిగతా వాళ్ళు రావడం లేదు, వయసులు మాత్రం వేస్తున్నారు. ఇది ఇంత భయంకరమైన దరిద్రమైన అలవాటు
స్వాగతం. మానవులు వారికి నమస్కారం తెలియజేద్దాం. చాలా చాలా సంతోషం సార్. కులం, మతం, వర్గం, వర్ణం అన్న వివక్ష లేకుండా అందరినీ ప్రేమించి అందరికీ సహకరించి అందరి మన్ననలు అభిమానాలు సంపాదించుకున్నటువంటి సహృదయులు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, వారికి నమస్సులు. కానీ సామాజిక కార్యక్రమాలు కానీ చరిత్రకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ప్రత్యేక దృష్టిని ఉంచి కర్నూలు యొక్క అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినటువంటి మహానుభావులు వారి ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి మనం వారికి కరతాల ధ్వనులతో నమస్సులు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ టీజీ గారికి స్వాగతం. మరి టీకే శర్మ గారి గురించి ఒక 2 నిమిషాలు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో చేరాము. క్విట్ ఇండియా సందర్భంగా కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్ తగులబెట్టావు. బళ్ళారిలో జైలు శిక్ష అనుభవించావు. మళ్ళీ అదే కళాశాలలో బిఏ పూర్తి చేశావు. జానకమ్మ గారితో వివాహమైంది. పెళ్లిలో దంపతులిద్దరూ ఖద్దరు బట్టలే ధరించారు. జీవితాంతం ఖద్దరు వదలలేదు. పేద విద్యార్థులకు ఫీజులు కట్టి ఖద్దరు వస్త్రాలు బహుకరించారు. గాంధీ భక్తుడమైన సోషలిజం వైపు మొగ్గారు. మదరాసు ప్రెసిడెన్సీ కళాశాల చేరారు. న్యాయవాద పరీక్షలో ఉత్తీర్ణుడవయ్యారు. స్వతంత్రోద్యమాలలో జైలు గడుతూనే ఉన్నారు.